హాయ్ అందరికీ, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనం కలల్ని చూస్తూ ఉంటాం, వాటిని నెరవేర్చుకోవడానికి మనం పూర్తిగా ప్రయత్నం చేస్తాం. కానీ కలల్ని నెరవేర్చలేని స్థితిలో మనం అలసిపోతాం, నిరుత్సాహపడతాం. ఇక అదే వచ్చే ప్రతి బాధకి మెలిపెడుతూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, మనం ఏదైతే పొందలేదో మన సంతానం దాన్ని ఖచ్చితంగా పొందాలి అని. మనం ఏదైతే సాధించలేదో మన సంతానం ఖచ్చితంగా సాధించాలి అని. ఈ ఆలోచన తప్పుడు విషయం అయితే కాదు, కానీ ఇది పొరపాటు. ఇక ఇదే పొరపాటుని మనం చేస్తూ ఉంటాం. సంతానం ప్రకృతి ఇంకా పరమాత్మని ఆశీర్వాదం. వారి యొక్క ఉనికి ఏదైతే ఉంటుందో అది వారి లోపలే దాగి ఉంటుంది. కాస్త జాగ్రత్తగా గమనించండి. మీరు మీ సంతానానికి కేవలం జన్మను మాత్రమే ఇచ్చారు, వారి జీవితం మీది కాదు. అందుకే మీ సంతానంతో కలిసి ఉండండి, సమయం గడపండి, వారికి ప్రేమని పంచండి, ప్రేరణని పుష్కలంగా ఇవ్వండి. ఎంత ప్రేరణని ఇవ్వాలంటే తనలో ఉన్న ఉనికిని తానే పెంచుకునే విధంగా, తన కోరికని తానే నెరవేర్చుకునే విధంగా, తన ఆశయాన్ని తానే సాధించే విధంగా. అంతేకాని మీరు పూర్తి చేయలేని ఆగిపోయిన కలల్ని గురించి కాదు. మీరు పక్కనే ఉండి వారి ఉనికిని మేల్కొల్పండి. రాధాకృష్ణ.